రేపే శుక్రవారం, అలానే ముక్కోటి ఏకాదశి కూడా. కనుక రేపు 5 రూపాయల కాయిన్తో ఈ చిన్న పరిహారం చేయండి. 5 కోట్లకి అధిపతిగా మారిపోతారు. ఇక ఈ పరిహారం అనేది మనం డబ్బుతో చేస్తున్నాము అంటే మనం ఎప్పుడైనా కాయిన్స్తో చేసే పరిహారానికి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువల్ల కాయిన్స్తో చేసే పరిహారానికి ఫలితం చాలా తొందరగా వస్తుంది, మంచిగా వస్తుంది. కనుక డబ్బుని ఆకర్షించేది కాయిన్సే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవి పటం ముందు మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అంటే ఏకాదశి, పౌర్ణమి, ద్వాదశి, అమావాస్య వంటి రోజుల్లో ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో చిల్లర కాయిన్స్ని వేసి రాత్రి సమయంలో వాటిని శబ్దం చేస్తూ ఉంటాము. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, ధనం ఆకర్షణీయం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. అలానే మనం ఎక్కడైనా వ్యాపార స్థలంలో షాప్స్ దగ్గర చూసినా కూడా చిల్లర కాయిన్స్ అనేవి ఒక బౌల్లో వేసి పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది అని నమ్మకం. కనుక ఈ యొక్క ఏకాదశి రోజున కేవలం 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే చాలు. ఇక మన సంపద అమాంతం పెరిగిపోతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు ఏకాదశి రోజున అందులో ముక్కోటి ఏకాదశి 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఏకాదశి కనుక ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు అలానే కొన్ని నియమాలు పాటించటం వల్ల మనకు సంపద పెరుగుతుంది. మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం కూడా పెరుగుతుంది. అలానే ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకి ప్రీతికరం. ఏకాదశి రోజుల్లో లక్ష్మీనారాయణులను పూజించటం వల్ల మన ఇంట్లో ఖచ్చితంగా కనకవర్షం కురుస్తుంది అని నమ్ముతూ ఉంటాము. అలానే ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తులతో పాటు కోటి దేవుళ్ళు భూలోకానికి వస్తారని మన నమ్మకం. కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే ఏకాదశి రోజుల్లో గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. అలానే గోమాత సేవను చేయాలి. గోసేవ చేసిన వారికి జీవితంలో పేదరికం రాదు అని శాస్త్రం చెబుతుంది. ఇలా గోసేవ చేసినా లేదా గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టినా మన డబ్బు రెట్టింపవుతుంది. మన డబ్బు రెట్టింపవటంతో పాటు మనకు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. నిజానికి మనం ఎప్పుడూ ఒకేలా కష్టపడుతూ ఉంటాము. కానీ కొన్నిసార్లు చేతిలో డబ్బు ఉంటుంది, మరికొన్నిసార్లు అనవసరమైన ఖర్చు వచ్చి చేతిలో డబ్బు అనేది నిలవదు. అలానే మనతో కలిసి పనిచేసేటటువంటి కొంతమంది మనకంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, కానీ వారికి ఎక్కువగా డబ్బు వస్తుంది, ఎక్కువగా డబ్బు చేతిలో ఉంటుంది. మనకి అంటే కొన్నిసార్లు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. పైగా అప్పులు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఇలా మనకు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఒకేలా సంపాదిస్తున్నాం, వారికి ఆరోగ్యం బాగుంది, అందరితో కలిసి ఆనందంగా ఉంటున్నారు, డబ్బు చేతి నిండా ఉంది, కానీ మనకి అత్యవసరాలకి కూడా డబ్బు ఎందుకు ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటారు. నిజానికి డబ్బు ఎందుకు మన చెంత అంటే మన దగ్గర నిలవదు అంటే లక్ష్మీదేవి కటాక్షం లేకపోవటం, లేదా మనము ఎప్పుడైనా సరే ఒకటి గ్రహించుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, మేము ఎన్ని పరిహారాలు చేసినా అసలు ఫలితమే రావట్లేదు అని. అయితే మనం లక్ష్మీదేవిని ఆహ్వానించే ముందు, లక్ష్మీదేవి రాక కోసం పూజలు చేసే ముందు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని తరిమివేయటం కోసం కొన్ని పరిహారాలను కూడా చేయాలి. ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఎప్పుడూ కూడా ఒకే చోటు కలిసి నివసించరు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి కలిసి ఎప్పుడూ ఒకే చోటు ఉండరు. కనుక ముందు జ్యేష్ఠాదేవిని పంపించటం కోసం కొన్ని పరిహారాలు చేయాలి. పరిహార శాస్త్రంలో దరిద్రంని, జ్యేష్ఠాదేవిని తొలగించుకోవటం కోసం ఎన్నో పరిహారాలను పొందుపరిచారు. ఈ పరిహారాలను ఎంతోమంది చేసి మంచి ఫలితం పొందిన తరువాతే వీటిని అమలులోకి తీసుకువచ్చారు, అంటే పరిహార శాస్త్రంలో నిలిపారు. కనుక ఈ పరిహారాలు చాలా శక్తివంతమైనటువంటివి. ఈ పరిహారాలను చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టవంతులుగా మారిపోతారు.
ప్రతి మనిషి కూడా మాకు అదృష్టం లేదు అని బాధపడుతూ ఉంటారు. అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనకు ఎప్పుడైనా సరే డబ్బు సంపాదించాలి అన్నా, సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలి అన్నా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి. అంటే అమ్మవారి కటాక్షం కలగాలి అంటే ముందు జ్యేష్ఠాదేవిని మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకోవాలి. అలా తొలగించుకోవటం కోసం ఈ పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అంటే గనక మనకు ఎప్పుడైనా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా పరిహారాలు చేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది. రాత్రి సమయంలోనే అమ్మవారి ఇంట్లోకి వస్తారు. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా రాత్రి సమయంలోనే వస్తుంది. అంతేకాదు మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా రాత్రి సమయంలోనే అమ్మవారు వస్తారు. కనుక మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు, పరిహారాలు రాత్రి సమయంలోనే చేయాలి. మరి రాత్రి సమయంలోనే పూజలు, పరిహారాలు చేయాలి అంటే మరి ఈ పరిహారం ఎలా చేయాలి? ఇక ఇలా మనం ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అందులో ముక్కోటి ఏకాదశి. అలానే కొన్ని నియమాలు పాటించి ఈ పరిహారాన్ని చేస్తాం కనుక ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది. అయితే ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ముందు ఏకాదశి రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు, తినకూడదు. అలానే ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇల్లుని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. వాకిల్ని శుభ్రం చేసి వాకిట్లో కూడా ముగ్గులను పెట్టాలి. దానితో పాటు గుమ్మానికి తోరణాలు కట్టాలి. అలానే ఇంట్లో ధూపాన్ని వేయాలి. విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. కర్పూర హారతిని ఇవ్వాలి. అలానే ఆవు పాలతో, ఆవు నెయ్యితో ఏదైనా తీపి పదార్థాన్ని చేసి విష్ణుమూర్తికి సమర్పించాలి. ఇలా ఏకాదశి రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అలానే పసుపు రంగు దుస్తులను స్నానం అనంతరం ధరించాలి. స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకుని చేయాలి. రావి చెట్టుని పూజించాలి. రావి చెట్టుకి నీరు, పాలు కలిపిపోయాలి. రావి చెట్టు ఆకుపైన దీపాన్ని వెలిగించాలి. విష్ణుమూర్తికి రావి చెట్టు అంటే చాలా ఇష్టం. రావి ఆకులు అన్నా చాలా ఇష్టం. కనుక ఏకాదశి రోజుల్లో తప్పకుండా రావి ఆకు దీపాన్ని వెలిగించాలి. అలానే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించినా మంచి ఫలితం వస్తుంది. ఇక ఈ రావి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. మన దోషాలను, దరిద్రాలను తొలగిస్తుంది రావి చెట్టు. మనం ఎక్కువగా రావి చెట్టుని పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే దరిద్రాలను, దోషాలను తొలగిస్తుంది కనుక రావి చెట్టుని పూజిస్తూ ఉంటాము. ఈ రావి చెట్టుని పూజించిన, రావి చెట్టు దగ్గర పూజలు చేసిన, ఇలా రావి చెట్టుని పూజించటం వల్ల మనకు సంపద పెరుగుతుంది. మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క ఏకాదశి రోజున ఈ నియమాలు పాటిస్తూ ఈ 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి. 5 కోట్లకి అధిపతిగా మారిపోతారు. ఇక ఈ రావి చెట్టు దగ్గర చేసే పరిహారాలు కావచ్చు, లేదా ఏకాదశి రోజున పాటించే నియమాలు కావచ్చు, మరియు ఉపవాసం. ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో శంకు శబ్దం చేస్తే లక్ష్మీనారాయణులు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఏకాదశి రోజున మర్చిపోకుండా మీ దగ్గర శంకు ఉంటే తప్పకుండా శబ్దం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంకు లేకపోతే ఏకాదశి రోజున తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే, ఎందుకంటే శంకు అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం, లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. కనుక శంకు శబ్దం చేస్తే గనక ఆ ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. శంకుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. కనుక శంకుని శబ్దం చేసిన, శంకు ఇంట్లోకి తెచ్చుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఏకాదశి రోజున ఈ నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఉపవాస దీక్షను పాటించేవారు తప్పకుండా పాలు, పండ్లను మాత్రమే తినాలి. ముఖ్యంగా ఎల్లి, ఉల్లి వంటి వాటిని తినకూడదు. ఉపవాసం పాటించడం వీలు కాని వారు ఒకసారి భోజనం చేసినా లేదా 3 పూటలు భోజనం చేసినా పర్వాలేదు. కానీ కనకదార స్తోత్రాన్ని వినుకుంటూ ఏకాదశి రోజు మొత్తం కూడా దైవ భక్తితో ఉండాలి. అదేవిధంగా విష్ణుమూర్తి నామస్మరణలు చేస్తూ ఉండాలి. ఇలా ఉండటం వల్ల మనకు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది. మరి రేపు శుక్రవారం ఏకాదశి రోజున 5 రూపాయల కాయిన్తో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక 5 రూపాయల కాయిన్ని తీసుకోవాలి. ఈ 5 రూపాయల కాయిన్ని తీసుకొని
మనం విష్ణుమూర్తి పటం ముందు తులసి ఆకుల మధ్యలో పెట్టేయాలి. ఇలా పెట్టిన తర్వాత దానిని రోజంతా అలానే వదిలివేసి మరుసటి రోజు ఆ 5 రూపాయల కాయిన్ని బీరువాలో పెట్టుకుంటే చాలు. ఎందుకంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి తులసి ఆకుల మధ్యలో ఉంచిన ఈ రూపాయి కాయిన్ అనేది ఎంతో పవిత్రంగా మారిపోతుంది. ఇక మన ఇంట్లో డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బుకి ఎంతో నెగిటివిటీ ఉంటుంది మనకే తెలియకుండా. ఆ నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది. కనుక ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని రేపు శుక్రవారం ఏకాదశి రోజున చేస్తే చాలు. ఇక డబ్బు గాలిలా దూసుకు వస్తూనే ఉంటుంది. అలానే ఇంకొక పరిహారం రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఒక 5 రూపాయల కాయిన్ని తీసుకొని చేతిలో పట్టుకొని ఒక గ్లాసులో ఉప్పుని తీసుకొని ఆ ఉప్పు నీటిలో ఈ 5 రూపాయల కాయిన్ని వేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని మరుసటి రోజు ఆ 5 రూపాయల కాయిన్ని ఎవరికైనా దానంగా ఇచ్చి తరువాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోస్తే గనక మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా ఉప్పు నీరు లాగేసుకుంటుంది. అలానే మనం చేసినటువంటి ఆ దానం అనేది మనపై ఉండే దృష్టి దోషాలను నరదృష్టిని తొలగిస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ పరిహారాలలో ఏ పరిహారం చేసినా సరే సంపద అమాంతం పెరుగుతుంది. ఏకాదశి రోజున మనం చెప్పినట్టుగా నియమాలను పాటించి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఈ పరిహారం చేయండి. తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు. మీ చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఒక్కసారి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు, కటిక దరిద్రుడు కూడా అమాంతం ధనవంతులుగా మారిపోతారు. అదృష్టం ఎటువైపు నుండి వస్తుందో తెలియకుండా ధనవంతులుగా మారిపోతారు. అదేవిధంగా 5 కోట్లకి అధిపతిగా మారినా ఆశ్చర్యం లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు, కటిక దరిద్రుడైన చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా ధనవంతులుగా మారిపోతారు. తెలుసుకున్నారు కదా, రేపు శుక్రవారం ఏకాదశి రోజున 5 రూపాయల కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.